మెగా జట్ల మహాసమరానికి రంగం సిద్ధమైంది. టాప్ 8 జట్లు హోరాహోరీగా పోరాడే ఛాంపియన్స్ ట్రోఫీలో ఎవరు గెలుస్తారు అని క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టైటిల్ ఫేవరెట్గా టీమిండియా బరిలోకి దిగింది. ఈ నేపథ్యంలో ఈ మెగా టోర్నీలో పాల్గొనబోయే ఇతర జట్ల బలాబలాలు ఎలా ఉన్నాయంటే, ముందుగా ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇస్తున్న పాకిస్తాన్ విషయానికొస్తే, ఆ మధ్య సౌత్ ఆఫ్రికాను వైట్ వాష్, ఆస్ట్రేలియాపై సిరీస్ గెలిచి ఫామ్లో ఉన్న పాకిస్తాన్ రీసెంట్గా జరిగిన ట్రై సిరీస్లో న్యూజిలాండ్పై ఓడింది. ప్రస్తుతం ఈ ఛాంపియన్స్ ట్రోఫీ సొంత గడ్డపై జరుగుతుండడం పాకిస్తాన్కు పెద్ద సానుకూలత. ఆటగాళ్లలో బాబర్ అజాం ఫామ్ కాస్త ఇబ్బందిగా ఉంది. రిజ్వాన్, సల్మాన్ ఇంకా జమాన్ ఫామ్లోనే ఉన్నారు. రావు ఫిట్నెస్ సాధించడంతో బౌలింగ్ విభాగం మరింత బలంగా మారింది. షహీన్ షా, నసీం షా ఇంకా అబ్రార్ అహ్మద్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. ఇటీవలే ఇంగ్లాండ్పై వన్డే సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా ఫుల్ జోష్లో ఉంది. ఈ సిరీస్తోనే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫామ్లోకి వచ్చారు. గిల్, అయ్యర్ ఇంకా రాహుల్ సహా మిగతా ఆటగాళ్లు పర్వాలేదనే ప్రదర్శన చేశారు. బూమ్రా లేకపోవడమే లోటు. మిగతా బౌలర్లు ఫామ్లోనే ఉన్నారు. ఇక ట్రోఫీలో భాగంగా ఓపెనింగ్ మ్యాచ్లో పాకిస్తాన్తో న్యూజిలాండ్ పోటీ పడుతుంది. అయితే రీసెంట్గా జరిగిన ట్రై సిరీస్లో పాకిస్తాన్ను ఓడించి ఫుల్ జోష్లో ఉంది కివీస్. బ్యాటింగ్ విభాగం విలియమ్స్, రచిన్ రవీంద్ర, మిచెల్, ఫిలిప్స్, కాన్వేతో బలంగా ఉండగా, బౌలింగ్లో హెన్రీ, బ్రాస్వెల్, శాంట్నర్, ఒరూర్క్ నిలకడగా ఆడుతున్నారు. 2000 సంవత్సరంలో ఏకైక ఐసీసీ టోర్నీ గెలిచిన న్యూజిలాండ్ ఆ తర్వాత 2009లో మాత్రమే ఫైనల్కు చేరింది. అలాగే ఇటీవల ముగిసిన ట్రై సిరీస్లో పాకిస్తాన్ న్యూజిలాండ్తో తలపడింది సౌత్ ఆఫ్రికా. తొలిసారి 1998లో జరిగిన టోర్నీలో విజేతగా నిలిచిన ఈ జట్టు ఆ తర్వాత 4 సార్లు సెమీస్కి చేరినా కూడా ముందడుగు వేయలేకపోయింది. ఇక ప్రపంచ కప్ తర్వాత 14 మ్యాచ్లలో 4 గెలిచింది. ప్రస్తుతం అరంగేట్ర ఆటగాడు బ్రిడ్జ్కే ఫామ్లో కనిపిస్తున్నాడు. బ్యాటింగ్లో క్లాసెన్, వాండర్సేన్, మార్క్రమ్ ఇంకా మిల్లర్ జట్టుకు అండగా ఉన్నారు. ఫేస్లో రబాడా, స్పిన్నర్లు కేశవ్ మహారాజ్, షంసీ రాణిస్తున్నారని అంచనా. యంగిడి ఫామ్లో కనిపించడం లేదు. వరల్డ్ కప్ తర్వాత 14 వన్డేలు ఆడిన ఇంగ్లాండ్ 4 మాత్రమే గెలిచింది. వెస్టిండీస్ భారత్పై చిత్తుగా ఓడిపోయింది. రీసెంట్గానే భారత్పై టీ20 వన్డే సిరీస్లో ఓడిపోయి విమర్శలు మూటగట్టుకుంది ఇంగ్లాండ్. బ్యాటింగ్లో డకెట్, సాల్ట్, బ్రూక్, బట్లర్, లివింగ్స్టన్, రూట్ బలంగానే ఉన్నారు. స్పిన్నర్ రషీద్ ఒక్కడే పర్వాలేదు. మిగతా స్పిన్నర్లు డౌటే. పేస్ విభాగంలో ఆర్చర్, వుడ్, మొహమ్మద్, సకీబ్ ఫామ్లో కనిపించడం లేదు. ఈ టోర్నీలో రెండోసారి విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా గత 2 సార్లు సెమీస్కి కూడా అర్హత సాధించలేకపోయింది. 2023 ప్రపంచ కప్ తర్వాత ఇంగ్లాండ్పై సిరీస్ గెలిచిన ఆస్ట్రేలియా పాకిస్తాన్, శ్రీలంక చేతుల్లో ఓడిపోయింది. పైగా ఈసారి ఆస్ట్రేలియాకు పెద్ద దెబ్బే తగిలింది. ఆ జట్టులోని స్టార్ ఆటగాళ్లంతా గాయాలతో దూరమయ్యారు. స్టైనిస్ దీంతో ఆ జట్టుపై పెద్దగా అంచనాలు లేవు. తాత్కాలిక కెప్టెన్ స్టీవ్ స్మిత్, మ్యాక్స్వెల్, లబుషేన్, ఇంగ్లీష్, షార్ట్, స్పెన్సర్ జాన్సన్, అబాట్, ఎలీస్ వంటి ప్లేయర్లు జట్టులో ఉన్నారు. వీరంతా ఎలా రాణిస్తారో చూడాలి.